దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కు రాహుల్ గాంధీ రోజు బహిష్కరించాడు. లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్ వేలం వేయాలని కోరుతూ టెలికాం మంత్రి నాటి డిఎంకే ఉన్నటువంటి రాజాకు ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు ఉత్తరం రాశారు తన క్యాబినెట్ మినిస్టర్. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క మాటను, ఆయన లేఖను, ఆయన ఆలోచనను, ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టి సోనియా గాంధీ ఆదేశాలతో 2G స్పెక్ట్రానికి సంబంధించినటువంటి కుంభకోణానికి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆలోచనతో తెరలేపిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. కారణంగా రోజు పెద్ద కుంభకోణం జరగడము, టెలికాం మంత్రిగా ఉన్నటువంటి రాజా జైలుకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఆయన అవమానం చేశాడు. ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు ఖండించడం జరిగింది. అంతేకాదు ఈరోజు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు పూర్తి నిర్ణయాధికారాలు ఆమె చేతిలో ఉండే. వీరు ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది అనేటువంటి భావన ఏ రోజు కూడా సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ లేదు. పూర్తిగా మన కనుసైగల్లోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనుసైగల్లోనే మన్మోహన్ సింగ్ గారు పని చేయాలనేటువంటి భావనతో మన్మోహన్ సింగ్ గారితో బలవంతంగా ఆదేశాలు ఇచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి 2G స్పెక్ట్రమ్ ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. షాడో క్యాబినెట్ గా పనిచేసినటువంటి సోనియా, రాహుల్ తన అనుచరులు ఆధారాల ముందు ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే కనీసము ఆయన ఆఫీస్లో 2011లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ కానీ గోపాలకృష్ణ కానీ వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరుండాలో ప్రధానమంత్రి నిర్ణయించాల. సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ గోపాలకృష్ణను తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసైగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిని బలవంతంగా ఆదేశించి అపాయింట్మెంట్ చేయించారు. కనీసము తన ఆఫీసులో సిబ్బందిని పెట్టుకునేటువంటి అధికారం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వకుండా అవమానం చేసినటువంటి సోనియా కుటుంబము ఈరోజు ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఆ రోజు షాడో ప్రైమ్ మినిస్టర్ జనరల్గా ఒకరుంటారు, కానీ ఆ రోజు ఇద్దరున్నారు. ఒకటి సోనియా గాంధీ, మరొకటి రాహుల్ గాంధీ. ఇది
మనకే కాదు యావత్ ప్రపంచంలో తెలిసే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాదు అనే విధంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానం చేసే విధంగా వీరు ప్రయత్నించారనే విషయం జగమెరిగిన సత్యం. 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే దానికి అనేక దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయి నాయకులందరినీ కూడా ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కానీ దురదృష్టం ఏంటంటే 2008 చైనాలో జరిగినటువంటి బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ నుంచి భారత ప్రధానమంత్రికి ఆహ్వానం పంపకుండా ముందే మాట్లాడి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు వచ్చాయి. ఆహ్వానాలు తెప్పించుకొని ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని అవమానం చేశారు. చివరకు ఎవరేమనుకున్నా పర్లేదు, మాకేంటి అనే విధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కనీసం ప్రధానమంత్రి గారికి ఒక మాట కూడా చెప్పకుండా వారు చైనా ఒలింపిక్స్కు పాల్గొన్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజర్ భుట్టో గారు కూడా వచ్చారు. చైనాలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెనజర్ భుట్టోతో సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన సమావేశమయ్యారు, ఏం మాట్లాడారు, మాట్లాడే ముందు విదేశాంగ శాఖ అనుమతి తీసుకున్నారా? ఈరోజు నేను ఎవరితోటైనా మాట్లాడాలంటే విదేశాంగ అనుమతి తీసుకుంటాను. ఏం మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్స్ కనీసం తర్వాత కూడా దేశ ప్రజలకు ఏం మాట్లాడారో చెప్పలే. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా ఆమె వెళ్ళింది, భారత ప్రభుత్వం తరఫున వెళ్ళింది ఆమె. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారో కూడా చెప్పలే. ఏ అంశాలు చర్చించారో ఎవరికి చెప్పలేదు. అంతేకాదు ఈనాటి చైనా అధ్యక్షులుగా ఉన్నటువంటి జిన్పింగ్ నాడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కూడా వీరు కలిశారు. ఇద్దరు కలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో సమాచార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో ఏమేమి ఉన్నాయో ఇంతవరకు ఎవరికి చెప్పలే. ఏ రకమైనటువంటి ఆర్థిక ఒప్పందాలా, ఏ రకమైనటువంటి ఒప్పందాలో ఇంతవరకు దేశ ప్రజలకు తెలియదు. ఇలాంటి అంతర్జాతీయ సంఘటనలో కూడా భారత ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని దూరంగా పెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానిది. మూడోసారి తాను అధికారం చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు 2013 ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనకందరికీ తెలుసు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలు జరుగుతాయి, నేను నాయకుడిగా నా నేతృత్వంలో ఎన్నికలు జరగవని మన్మోహన్ సింగ్ గారి చేత బలవంతంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటింపచేశారు. మన్మోహన్ సింగ్ గారు తన 10 సంవత్సరాలలో సాధించినటువంటి ప్రభుత్వ ఘనతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అకౌంట్లో వేసుకుంటారు. ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అవి మన్మోహన్ సింగ్ గారు అకౌంట్లో వేశారు.
ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేస్తున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కూడా 10 జన్పథ్ నుంచే నడిచే విధంగా వివరించిన విషయము మనకే కాదు అందరికీ తెలుసు. క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మాత్రమే కలిసేవాళ్ళు. ప్రధానమంత్రి గారిని కలవడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. చివరికి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రధానమంత్రి గారు కూడా సోనియా గాంధీ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ప్రధానమంత్రికి దొరికేది కాదు. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ఇవి గతంలో జరిగినటువంటి వాస్తవాలు. ఏ రకమైనటువంటి అవినీతి ముద్ర లేనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన మంచి పేరు తెచ్చుకుంటే ప్రధానిగా ఆయన ఉన్నటువంటి సమయంలోనే అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలన్నిటికీ కూడా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీయే కారణం తప్ప ఏ ఒక్కదాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు కారణం కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన పైన అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మన్మోహన్ సింగ్ గారినే కాదు, అనేక మందిని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మొదలు పెడితే, రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే అనేక మందిని నెహ్రూ కుటుంబం తప్ప అందరిని అవమానం చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి పరిపాటు. డిసెంబర్ 15, 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణిస్తే అంతర్క్రియల్లో పాల్గొనకూడదని చెప్పి మంత్రులకు, చివరకు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా నాటి ప్రధానమంత్రి నెహ్రూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు పటేల్ కూడా భారతరత్న వెంటనే ఇవ్వలే. చివరకు వారి కూతురు మనీబేన్ పటేల్ ఢిల్లీలో ఉండడానికి ఒక ఇల్లు అలాట్ చేయండి, మాకు ఏ ఆధారం లేదని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడి ఇల్లు అడిగితే